Hi friends, welcome to Easy Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. థియేటర్లకి జనాలు వస్తారా రారా? ఇంకా సందిగ్ధంలో సినిమా ఇండస్ట్రీ ఉంది. నేను ఇంత క్లియర్గా వీడియోస్ చేస్తున్నా కూడా ఇంకా అదే భ్రమలో అదే అపోహలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ బతుకుతూ ఉన్నారు. సో చిన్న సినిమాలు థియేటర్కు వచ్చే సిచ్యువేషన్ లేదని మొత్తుకొని చెప్తున్నాను. అయినా కూడా లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి, పబ్లిసిటీ ఖర్చు పెట్టి, పోస్టర్స్ ఖర్చు పెట్టి, వీలైతే రెంటల్స్ థియేటర్స్ తీసుకొని సినిమాను వదులుతూ ఉన్నారు. నేను ఇప్పుడు మార్నింగ్ అనుకోకుండా ఒక వీడియో చూశాను. అదేంటంటే బార్బరిక్ అనే మూవీ రిలీజ్ అయ్యిందట. ఈవెన్ మనం ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేజర్ పీపుల్కి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఆ తప్పు సినిమాది కాదు, చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంది, ఏ సినిమా రిలీజ్ అవుతుందో, ఏ సినిమా వస్తుందో, ఏ సినిమా పోతుందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. బీ ఫ్రాంక్ చెప్పండి, మీరు సినిమా థియేటర్కి వెళ్ళి ఎన్ని రోజులైంది? నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను అనుకోకుండా అఖండ మూవీకి వెళ్ళాను అంతే. దాని తర్వాత ఇప్పటి వరకు నేను థియేటర్కి వెళ్ళలేదు. సో నేను ఇంత ఓపెన్గా చెప్తున్నా కదా, మీరు ఎన్ని రోజులు సినిమా థియేటర్కి వెళ్ళి మీరు ఎన్ని రోజులైంది? మొత్తం ఆడియన్ మైండ్ సెట్ మారిపోయింది. చిన్న సినిమాలకి థియేటర్కి వెళ్ళే రోజులు పోయాయి. ఆ విషయం మీరు ఎంత త్వరగా గుర్తిస్తే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ ఎంత త్వరగా గుర్తిస్తే చిన్న సినిమాకి అంత మేలు జరుగుతుంది. ఇంకా 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 ఖర్చులు పెట్టి 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 ఎంత దూరం నష్టపోతారు? ఒక్క రూపాయి కూడా చిన్న సినిమాలకి థియేటర్ రిలీజ్ చేస్తే ఒక్క రూపాయి కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి ఉండదు. ఈవెన్ థియేటర్లకి కరెంటు బిల్లు కూడా వర్కౌట్ కావట్లేదంటే చిన్న సినిమాల సిచ్యువేషన్ ఎలా ఉందో ఊహించుకోండి. ఇంకా థియేటర్ రిలీజ్ అని చెప్పేసి కూర్చోవద్దు. ఆ బార్బరిక్ డైరెక్టర్ అయితే లిటరల్లీ ఏడ్ చేస్తున్నాడు. 2.5 సంవత్సరాల కష్టం, నేను ఇంత కష్టపడి అంత దారుణంగా ఫ్యామిలీస్ని కూడా దూరంగా పెట్టి నేను 2.5 సంవత్సరాలు ఒక రకంగా నా రక్త మాంసాలు తాకట్టు పెట్టి నేను సినిమా చేస్తే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటి? థియేటర్కి వెళ్తే థియేటర్లో 10 మంది ఉన్నారు. 10 మంది దగ్గరికి వెళ్ళి సినిమా ఎలా ఉందంటే బాగుంది అంటున్నారు. కానీ థియేటర్లో జనాలు లేరు. ఎక్కడ తప్పు చేస్తున్నానో అర్థం కావట్లేదని చెప్పి ఆయన లిటరల్లీ ఏడ్ చేస్తున్నాడు. ఏకంగా తన చెప్పు తీసుకొని తనే కొట్టుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉండను, మలయాళ ఇండస్ట్రీకి వెళ్తా, అక్కడ సినిమా ప్రూవ్ చేసుకొని వస్తా అని చెప్పేసి. మారాల్సింది మనము ఈ లాంగ్వేజ్కి వెళ్ళాలి, ఆ లాంగ్వేజ్కి, ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా కూడా ఆడియన్ మైండ్ సెట్ మారిపోయింది. థియేటర్కి జనాలు చిన్న సినిమాకి వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఈ విషయం టెక్నీషియన్స్ ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. ఓటీటీలు లేదనుకుంటే కొంచెం ఓపెన్గానే డిస్కస్ చేద్దాం. ఐబొమ్మ, మూవీ రూల్స్, వీటికి అలవాటు పడిపోయారు జనాలు. ఎంతోమంది యంగ్స్టర్స్ డైరెక్ట్ మూవీ రూల్స్లోనూ ఐబొమ్మ కానీ డౌన్లోడ్ చేసుకునేసి వాళ్ళకున్న 1 GB డాటాతోనే డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు. వాళ్ళకు నచ్చినప్పుడు సినిమా చూస్తున్నారు. అంత క్వాలిటీ అవుట్పుట్లు అక్కడ ఫ్రీగా వచ్చేస్తుంటే థియేటర్కి ఎందుకు వస్తారు? థియేటర్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయో తెలుసు కదా మీకు. ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి వచ్చే లోపల 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది మినిమం. నేను మినిమం వేసుకున్నా కూడా 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2,000 రూపాయలు ఒక ఫ్యామిలీ ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా? అన్నీ ఫ్రీగా వస్తుంటే ఎవరైనా మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇక్కడ అన్నీ ఫ్రీగా వస్తుంటే 2,000 రూపాయలు మనం దొబ్బెట్టుకోవడం ఎందుకు అని ఆలోచిస్తారు ఎవరైనా కూడా. మొన్న ఎవరో నేను ఈ వీడియోలు పెడుతుంటే, సార్ పూర్తిగా మైండ్ సెట్ మారిపోయింది సార్, మా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది, ఇదిగో ఐబొమ్మనో మూవీ రూల్స్ మంచిగా స్క్రీనింగ్ చేసుకుని ఇంట్లో సినిమా చూసి ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి మీకు ఖర్చు పెట్టే అమౌంట్తో 2,000 రూపాయల అమౌంట్తో మంచిగా అలా డిన్నర్ చేసి వచ్చాం, ఇలా ఉంటుంది మా మైండ్ సెట్ అని చెప్పేసి బాహాటంగానే ఆడియన్స్ కామెంట్ పెడుతున్నారు ఛానల్లో. మరి మైండ్ సెట్ అంత దారుణంగా మారిపోయినప్పుడు మనమైనా మారాలిగా. అందువల్లే చిన్న సినిమాని థియేటర్ నుంచి యూట్యూబ్ తీసుకురావడానికి రీజనే అది. డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి డబ్బులు పడే
ఆ సోర్స్ మనం ఇస్తూ ఉంటే ఇంకా థియేటర్ కూర్చుంటే మాత్రం చాలా డేంజర్లో పడతాం. అందువల్లే చిన్న సినిమాలన్నీ ఒక్కసారిగా యూట్యూబ్కు వస్తే, అదే శుక్రవారం రిలీజులు ఉంటే ఫ్రీగా టికెట్ పెడితే నచ్చిన కంటెంట్కి ఎంతోమంది ఆడియన్స్ ఉన్నారు బాహాటంగా సినిమాకి సపోర్ట్ చేయడానికి. ఆ సపోర్ట్ మనం తీసుకుంటే చిన్న సినిమా బతుకుతుంది. సో చిన్న సినిమాలు థియేటర్కి వచ్చే రోజులు పోయాయి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మన మైండ్ సెట్ మార్చుకోవాలి. డైరెక్టర్స్ మైండ్ సెట్ మారాలి, ఇండస్ట్రీ మైండ్ సెట్ మారాలి. ఆడియన్స్ ఎప్పుడో మారిపోయారు, అదే మీకు అర్థం కావడం లేదు. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటే నేను కంటిన్యూగా ఇస్తున్న అప్డేట్స్ గమనిస్తూ ఇక చిన్న సినిమాని పూర్తి స్థాయిలో నిలబెట్టే బాధ్యత తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలంటే ఇమ్మీడియట్ మీ యూట్యూబ్ ఛానలే ఒక సినిమా థియేటర్. మీకు ఖచ్చితంగా ప్రతి ఫ్యామిలీ మెంబర్కి, చూసే ప్రతి ఒక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీ లింక్ ఇమ్మీడియట్ నాకు ఫార్వర్డ్ చేసి చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్న అన్నయ్య అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. చిన్న సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ ఇద్దాం, ఫ్రీ రిలీజ్ ఇద్దాం. డైరెక్ట్గా చిన్న ప్రొడ్యూసర్స్కి వాళ్ళ అకౌంట్కి డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. ఈజీ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. ఇమ్మీడియట్ మీ యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.